హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నా. ఇది వచ్చేసి మా పెద్దమ్మాళ్ళ ఇంటి వెనకాల అరటి తోట అనమాట. చాలా అందంగా అనిపించి వీడియో షూట్ చేసుకుని వచ్చిన. అక్కడ వచ్చేసి నా కొడుకు, మా తమ్ముడు అరటి ఆకులు తెంపుకురండిరా అని చెప్తే వాళ్ళు పిచ్చి పిచ్చి ఆకులన్నీ కోస్తున్నారు. అందుకని వెళ్ళిన మళ్ళీ వెనకకి. చూడండి ఎంత బాగుందో తోట. ఈసారి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మంచిగా అందులోనే అరిటాకు బిర్యానీ అవి చేసుకుందాం. కొన్ని ఫన్నీ వీడియోస్ అట్లనే వాడు వస్తే రాజేష్ వీడియోలోకి మంచి ఫన్నీ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాం. ఏమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎంత బాగుందో, నాకు రావాలనిపించలేదు ఈసారి ఎందుకో ఊరి నుంచి. చల్లగా మంచిగా హ్యాపీగా అనిపించింది. అరటికాయలు కూడా కాసినాయి చూడండి చెట్టుకి. ఇవి కూరకాయలు. అక్కడ బాగా తింటారు అటు సైడు, ఇక్కడ తక్కువ హైదరాబాద్ అరటికాయలు తినడం. అరటికాయలు కాస్తున్నాయి. కొన్ని అరటి పండ్లు చెట్లు ఉన్నాయి, కొన్ని అరటికాయల చెట్లు ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి పనస చెట్టు దగ్గర పనసకాయలు ఉన్నాయి. జాక్ ఫ్రూట్, తెలుగులో పనసకాయ అంటారు. మాకు తెలిసిలేవమ్మా అంటారేమో, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ తెలంగాణలో అయితే పనసకాయ అంటే తెలీదు, అందుకనే చెప్తున్నా స్పెసిఫిక్గా. చూడండి ఎంత బాగున్నాయో. అవి ఎప్పుడు కాయలు అవుతాయో ఎప్పుడు పండు అవుతుందో తినడానికి. అఫ్కోర్స్ అది మా చెట్టు కాదు, మాకు ఇయర్ పండు అయినా కానీ. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఏంట్లో కాయలకు వస్తావా? అక్కడ వచ్చేసి మా తమ్ముడు తోటంతా తిరుగుతున్నాడు ఒక ఆకు కోసం. అంటే చెట్లు పెద్దగా అయితే ఆకులు అంత అందంగా ఉండవండి. చిన్నగా ఉన్నప్పుడు ఆకులు బాగుంటాయి, అందుకే వాడికి అందట్లేదు. పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి కదా అవి. ఒక్క మంచి ఆకు కోయమని చెప్తే వాడికి ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి దొరికింది. ఒక్కొక్క ఆకు కోసి ఇచ్చిండు. అరటి చెట్లు అన్న ఆకులు ఉంటే మా వాడికి అన్నీ కరువు అయిపోయినాయి. ఇక్కడ వచ్చి నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా. ముందు రోజే వీరభద్రుని పూజ అయింది కదా, మొత్తం ఫేస్ చూడండి ఎట్లా అయిపోయింది, అసలు ఘోరంగా ఉంది. నాది నేను చూసుకుంటేనే నవ్వు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మాళ్ళది కనకాంబరం చెట్లు చూపిస్తున్నా. వెనకాల చూడండి పక్షులు ఎంత క్యూట్గా అరుస్తున్నాయో, అసలు చాలా బాగున్నాయి కదా. జామ చెట్టు వెనకాల కోకోనట్ పీట్ ఉంది చూసారా, అది నేను మీకు వీడియోలో చెప్తాను, అదేంటో కనుక్కోండి అని చెప్పి. అది కోకోనట్ పీట్. ఆన్లైన్లో కూడా చాలా ప్రైస్ ఉన్నాయి. అది నాకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఫ్రీగా పంపిస్తా. ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం పే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నుయ్య. ఇది మాకు నుయ్య అంటారు. తెలంగాణలో అయితే బాగా బాగా బాగా